ప్రసంగి రాస్తూ ఏమంటాడంటే, వారు సంపాదించిన ఆస్తి కొలది వారికి అసమాధానం వస్తుందంట. వారు తమకున్నటువంటి సంతోషాన్ని కోల్పోతారంట. చాలా విచిత్రమైనటువంటి మాట. ప్రపంచానికి తెలియదు ఆ మాట. ఎక్కువ సంపాదించాలి అనుకుంటారు. కానీ లేఖనం ఏం చెప్తుందంటే, ఒక మనిషి సంపాదించిన కొలది వాడి సంతోషం పోతుందంట. ఒక వ్యక్తి దేవునితో సహవాసము చేసిన కొలది ఆ వ్యక్తి అభివృద్ధి పొందుతాడు, ఆ వ్యక్తి దీవించబడతాడు, ఆ వ్యక్తి ఆశీర్వదించబడతాడు, ఆ వ్యక్తి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాడు. కాబట్టి ఎంత చేస్తావన్నది నీ చాయిస్. అంటే ఆ అవగాహన నీకు రావాలి. నేను దేవుని వాక్యం చదువుతూ వ్యర్థమైన దూరం పెట్టినట్టయితే నాకు ఇంత గొప్ప దీవెనలు ఉన్నాయన్న అవగాహన నీకు వచ్చినప్పుడు నువ్వు తప్పకుండా దేవునితో ఎక్కువసేపు గడపడానికి ప్రయత్నం చేస్తావు. ఆ అవగాహన నీకు లేనప్పుడు నువ్వు చేయలేవు కూడా. కాబట్టి దేవునితో సహవాసం, నువ్వు ఎంత దీవించబడాలంటే అంత ఎక్కువ సహవాసం చేయాలి.